డీలిమిటేషన్ గుబులు ఎమ్మెల్యేలు తాజా ఎమ్మెల్యేలో తాజా మాజీ ఎమ్మెల్యేలో ఆందోళన. రిజర్వేషన్ల మార్పు, మహిళలకు సీట్లు, భౌగోళిక మార్పులపై టెన్షన్. తమ సీటు ఏమవుతుందని కలకం. సో 100% ఒకవేళ డీలిమిటేషన్ జరిగి మహిళా రిజర్వేషన్ వస్తే 100% రాజకీయాల్లో పెను మార్పులు రాబోయే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఒక రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు నాంది పలికేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో రాజకీయాల్లో ఒక మార్పు భారీ జరిగేటువంటి ఒక అవకాశం అయితే ఏర్పడతా ఉంది. సో దీనిలో ఎవరైతే సిట్టింగ్ తాజా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పెద్ద గుబులు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గం డీలిమిటేషన్ అయిందనుకోండి, జనరల్లో ఉంటుందా, ఎస్సీలో ఉంటుందా, ఎస్టీ కేటగిరీలో ఉంటుందా, మహిళా కోర్టు ఉంటుందా, మహిళల ఎస్సీ ఉంటుందా, మహిళల జనరల్ ఉంటుందా, ఇవన్నీ అనుమానాలు ఉంటాయి. సో ఎట్లా ఏ విధంగా ఉంటుందో అర్థం కాని పరిస్థితి, ఒక్కొక్కరి నియోజకవర్గాలు ఎటు పోతాయో ఏందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. సో ఆందోళన అయితే చాలా బలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు రంగం సిద్ధం కావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాజా మాజీ ఎమ్మెల్యేలో టెన్షన్ మొదలైంది. తమ సీటు ఉంటుందా, రిజర్వేషన్ మారుతుందా, మహిళకు రిజర్వేషన్ అవుతుందా అంటూ చర్చించుకున్నారు. తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలి, సీటు మారాలా, మహిళా రిజర్వేషన్ అయితే తమ కుటుంబ సభ్యులు బరిలోకి దింపాలా, ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నట్టు సమాచారం. కొందరు నాయకులు పునర్విభజనకు మానసికంగా సిద్ధమై ఏ విధంగానైనా పోటీ చేయాల్సిందేనని తమ కుటుంబ సభ్యులను ఇప్పటి నుంచే పార్టీ నాయకుల కుటుంబ ఫంక్షన్లకు, పెళ్లిళ్లు, పరామర్శల పేరుతో తిప్పడం ప్రారంభించినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి 119 అసెంబ్లీ సీట్లు పునర్విభజన తర్వాత 182కు లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగున్నాయి. ఇందులో 60 ఎమ్మెల్యే సీట్లు, 9 లోక్సభ స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. అదే సమయంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల సీట్లలో కూడా మార్పు చోటు చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో 2029లో జరిగే ఎన్నికల్లో భారీ మార్పులు తథ్యమని అభ్యర్థులు అంచనా వేస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో నేతల్లో సీటు కలవరం, నియోజకవర్గ పునర్విభజన, మహిళలకు చట్టసభలో 37% రిజర్వేషన్ అమలు తర్వాతనే ఎన్నికలు జరుగుతున్నాయని స్పష్టత వచ్చింది. ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగే పార్లమెంట్ సమావేశంలో చట్టసభను చేరున్నారు. బీజేపీ తమ పార్టీ ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అసెంబ్లీ, లోక్సభ స్థానాలు పెరగడం ఖాయంగా మారింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాజా మాజీ ఎమ్మెల్యేలు కొత్త గుబులు మొదలైంది. తమ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి ఉంటుందా, లేదా రిజర్వేషన్ మారుతుందా, మహిళలకు రిజర్వ్ అవుతుందా అంటూ టెన్షన్ పడుతున్నారట. సో ఇక్కడ 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ గుర్తుపెట్టుకోండి, డీలిమిటేషన్, ఈ రెండు ప్రధానమైన విషయం చూసినట్లయితే ఒకసారి చాలా క్లియర్గా మీకు చెప్తా. 182 స్థానాలు అసెంబ్లీ స్థానాలు. దీనిలో సేమ్ ఆ నియోజకవర్గం కంటిన్యూ అవుతాయా, లేకపోతే ఎస్సీ ఎస్టీకి రిజర్వ్ అవుతాయా? ఎస్సీ ఎస్టీ జనరల్, ఆ తర్వాత 33% మహిళా రిజర్వేషన్, దీనిలో జనరల్, దీనిలో ఎస్సీ ఎస్టీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మారుస్తూ ఉంటాయి కాబట్టి ఆందోళన చాలా పెద్ద ఎత్తున ఉన్నది. సో ఎవరికి ఏ సీట్లు పోతాయి, ఏ సీట్లు పోవు, ఏంది అనేది మానసికంగా సిద్ధమైనారు. సో ఒకవేళ కొంతమంది జనరల్ సీట్లలో వాళ్ళ భార్యలు దింపితే అవి ఒకవేళ ఎస్సీకి రిజర్వ్ అనుకోండి, పరిస్థితి. ఒకవేళ మహిళ ఎస్టీకి రిజర్వ్ అనుకోండి, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ హార్మ్ఫర్ట్ అయినట్టే, వాళ్ళ ఆశలు నీరు గార్చినట్టే. ఇది జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది.